అదొక్కటి కూడా నీ పని చేసింది. ఉబ్బిపోయింది. కొరమేనండి. ఛానల్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చెరువు వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాము. మన బోన్లకి ఏం చేపలు పడి ఉంటే ఎలాంటి చేపలు పడి ఉన్నది వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చేపదా కప్పది. కొరమేను పిల్ల తీసా వీడియో. నేను కప్ప అనుకున్నాను. నేను దాన్ని చాలా అట్టు చూడు, వీడియోలో చూస్తుంటే సడన్గా ఎగురుతూ చూశాను కానీ పూర్తిగా చూడాల. ఫస్ట్ కడవండి. అదృష్టం ఎలా ఉందో తెలీదు. పర్వాలేదు అని అనిపిస్తుంది. పర్వాలేదండి, వారం అవుతుంది వచ్చి. అదే ఏంది శబ్దం వేరేగా ఉందా? అయ్యో వెళ్ళిపోయింది.
దగ్గర రాగలుగుతా ఫ్రెండ్స్. ఇందులో ఏదో చేప పడి ఉందండి. చూడండి కొడం ఏ విధంగా గుబ్బుపోందో. మరి ఉందా వెళ్ళిందో తెలియదు, ఎత్తితే కానీ తెలియదు. ఉంది. అబ్బా తేలికేట అయిపోయింది ఇదా. నేనేదో పెద్ద చేప అనుకున్నాను. చూప అలాగా కిలో ఉంటుంది. అదొక్కటి కూడా నీ పని చేసింది. వాళ్ళగా నేనేదో పెద్ద పెద్ద చేప పడిపోయింది అనుకున్నా, చిన్నది. నువ్వేమనుకున్నావు కృప? నేను ఖచ్చితంగా గెండ అనుకున్నా. కొడం చిన్నది కదా. ఏం పడుతుంది అనుకో. ఫ్రెండ్స్ గెండ అండి అర కిలో దగ్గర ఉంటుంది. నేనైతే వదిలిపెట్టేస్తున్నాను. వీటినైతే ఈ సైజ్ అయితే మా ఏరియాలో కొనేది కష్టంగా కొంటారు. అది కూడా బేరమాడి 50 రూపాయలకి ఇస్తావా, 30 రూపాయలకి ఇస్తావా, ఇలాగా తగ్గించి అడుగుతారనమాట. నేనైతే అంత రిస్క్ అయితే చేయలేనండి, అందుకని వదిలిపెట్టేస్తాను. ఈ సైజులు పడితే మాత్రం నేనైతే ఇప్పుడైతే ఇడిచిపెట్టేస్తున్నాను. పట్టేసా ఇక్కడ వదలతారు. ఎందుకంటే ఆడ వదిలేమనుకో మళ్ళీ దాంట్లోనే పోయి పడుద్ది. చూడండి ఎంత ఉందో. ఇలా ఓకే, హ్యాపీ, ఫుల్లీ హ్యాపీ. బాయ్. పెద్దదై పడు, నాకు ఇక్కడే ఉండు. ఒక 3 కిలోలు అయిన తర్వాతే పడు చాలు. ఇదిగో ఇంకొకటి దాన్ని కూడా వదిలిపెడుతున్నాను. ఇది కూడా ఏం రేట్ ఉండదండి. ఇది కిలో వచ్చి 40 రూపాయలకి ఏమి వేసుకుంటారు మాకు. 1 కేజీ 40 రూపాయల లెక్కన. పెద్దది ఉంటే ఇది ఒకటే ఒక 2 కిలోలు ఉంటే అప్పుడు రేట్ ఎక్కువ. ఇప్పుడు ఇది కేజీకి కూడా కొంచెం తక్కువే ఉంటుంది ఈ చేప. అప్పుడు రేట్ తగ్గిపోద్ది అనమాట. ఏంది అసలు చేపలు ఏమి లేవు బోన్లలోనా? కొరమేనండి. మూతి మొత్తం బాగా పగలగొట్టేసుకుంది. అది ఎందువల్ల అంటే కొడం పైకి ఉందని వల్ల కొట్టుకొని తీసుకెళ్ళిపోదాం. నీళ్ళల్లో కొడం మునిగేసి ఉంటే మామూలుగా చచ్చిపోయి ఉండేది. పైకి ఉంది కాబట్టి కొడం గాలి తీసుకుంటా అలా ఉండేది. ఈ ఇనప కొడాలకు పడితే అట్టే ఉంటుంది. కొరమేనైతే ఒకటి పడిందండి.
చూద్దాం. చేపలు అయితే తక్కువలో తక్కువ పడ్డాయి, కాకుంటే రకరకాలుగా పడ్డాయి. రకరకాల చేపలు 1 2 3 పడ్డాయండి. ఒక 4 రకాలు. ఒక పక్క సూర్యుడు, ఒక పక్క వాన, 2 తోర చినుకులు పడతా ఉన్నాయి. మళ్ళీ ఎండగానే కాస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, బౌండ్లన్నీ చూసేసాము. లాస్ట్ బౌండ్లో కూడా ఏం పడలేదు. ఈరోజు మనకి ఎన్ని రకాల చేపలు పడ్డాయో చూసేద్దాం ఒకసారి. చూడండి, ముందుగా టంటడా టరడడా వాలగి చేప, తర్వాత గండి. ఇవి అయితే 2 తీసుకున్నాము, వదిలేసాము. కొన్ని వదిలేసాము, 2 తీసుకున్నాము. ఎందుకంటే కూర అయింది కాబట్టి కొంచెం పెద్దగా ఉంటే తీసుకున్నాను కూరకేని. ఇది పులుసు గండి అంటాం దీన్ని, పులుసు పక్కి అని అంటాం దీన్ని. ఇది ఒక రకం. అప్పుడు 3 రకాలు చూపించానా? ఇది తెలిసిందే కదా మేము బట్టేటి. మేమైతే పైలట్ అంటాం, జిలేబీ అంటాం, చైనా గోరక, రకరకాల పేర్లతో పిలుస్తుండ్రు. ఈ తర్వాత కొరమేని చూసారు కదండి, కొరమేని. ఇది మా పిల్లలకి ఫ్రై చేసి పెడతాం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత. ఇంకొకటి అండి ఒలికి తట్ట. అరే దీన్ని చూడలేదే, వదిలేయాలండి. దీని టైం దాటి బతుకుంది, వదిలేస్తా. ఒలికి తట్ట ఇది ఒక రకం అండి. దీని అయితే ఇక్కడ ఇడిచిపెట్టేస్తున్నాను, వెళ్తావా? ఓ బాగానే ఉంది. ఇంకేం పడ్డాయి? ఇదిగో చుక్క కూరకండి. ఇవి ఒక రకం పడ్డాయి. అన్నీ ఎక్కువ పడలేదు, 1 2 3 4 అట్ట 6 పడ్డాయి అనమాట. ఇదండి ఈరోజు మా చేపల వేట. మొత్తం ఎన్ని రకాలయా? మర్చిపోయే కృప. 1 2 3 4 5 6 6 7 1 2 3 4 5 6 రకాలు. మొత్తం టోటల్ 6 రకాల చేపలు. 7వ రకం వదిలేసాం. 7 రకాల చేపలు అయితే ఈరోజు మీతో పంచుకోవటం జరిగింది. ఫ్రెండ్స్, చేపలు అయితే పడట్లేదు. మొన్న ఫిషింగ్ వీడియోకి ఒకరు కామెంట్ చేయటం జరిగింది, కొంచెం బ్యాడ్గా. మాకైతే చాలా కష్టం అనిపించింది ఆ కామెంట్ చదవడానికి కూడా. ఒక 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టి తెచ్చా. ఇప్పుడు ఈ బౌండ్లు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీటిలో ఖర్చు నాకు 20,000 రూపాయలు అయితే అయింది. ఆ 20,000 రూపాయలు వాటిని కట్టి ఇప్పటికి 3 నెలలు అవుతుంది కృపా. దగ్గర 3 నెలలు అవుతుంది. ఆ 3 నెలలు అవుతుంది. ఇంతవరకు నాకు ఒక 5,000 రూపాయలు కూడా మిగలలేదండి. తయారు చేసి పెట్టాను కానీ 5,000 రూపాయలు కూడా మిగలలేదు. ఎందుకు మిగులుతాయి అంటే చూడండి, ఈ విధంగా పడుతున్నాయి చేపలు. నేను చెరువులోకి వచ్చి వారం అవుతుంది. 7 రోజుల తర్వాత మళ్ళీ చెరువులోకి వస్తే 200కి పడ్డాయి. 5 రోజుల తర్వాత వచ్చినా 200కే పడుతున్నాయి. రోజు వస్తే మాత్రం 50 రూపాయలకి 60 రూపాయలు పడుతున్నాయి అన్నమాట చేపలు. ఇలా నాకైతే లాస్ వచ్చింది. 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టినా కానీ నాకు డబ్బులు అయితే రాలేదు. అందుకు నేను బాధపడుతున్నాను. చేపలు పడేది పక్కన పెట్టండి, కొడాలు పాడైపోయే టైం వచ్చేసింది. ఆల్రెడీ అన్నీ పాడైపోతా వస్తా ఉన్నాయి. అంటే 3 నెలలు గడిచిపోయింది కాబట్టి ఇంకనైతే అవి మిగలవు అనమాట. మళ్ళీ నేను ఒక 10,000 కానీ 20,000 కానీ పెట్టుబడి పెట్టి మళ్ళీ కొత్తగా తెచ్చి కట్టాలి. అలా కట్టాలంటే ఈ విధంగా చేపలు పడితే నేను ఆడ తెచ్చి కట్టాను. బాకీ తెచ్చుకుంటామండి మేము. సీటీలు తొండల లెక్కన వడ్డీ లెక్కన తెచ్చుకొని, అలాగే ఇప్పుడు ఆ 30,000 కానీ 20,000 కానీ అలాగా బాకీ తొండల లెక్కన తెచ్చుకున్నాము సిటీ వాళ్ళ దగ్గర. ఎందుకంటే రోజు చేపలు పడుతుంటాయి కాబట్టి వారానికి వాళ్ళు కడతా అంటాము. వారానికి వాళ్ళు కడతా వాళ్ళు బాకీ తీరిపోద్ది. ఈ కొడాలు కూడా మాకు సరిపోతాయి అన్నమాట. కానీ ఈసారి మాత్రం బాకీ మాత్రం అలాగే ఉంది. ఈ కొడాలు మాత్రం పాడైపోయి పైగా బర్రెలు దొక్కేసాయి. ఆ రోజు వీడియోలలో బర్రెలు దొక్కేసి అని నేను ఎక్కువగా బాధపడ్డాను. అతనికి మరి ఏం అర్థమైందో ఏమో, దానికి కొంచెం చాలా బ్యాడ్గా పెట్టాడు కామెంటు.
బాధ వేసింది, నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే నేను పెట్టిన పెట్టుబడి ఏంటి, నాకు పడే చేపలు ఏంటి అని నేను బాధపడ్డాను ఆ వీడియోలో. నాకే కదండి, ఎవరికైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుందండి. 1,00,000 రూపాయలు ఇలాగా పెట్టుబడి పెట్టే వాళ్ళకి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు మళ్ళీ ఎట్లేదైనా 1.5 లక్ష వస్తే దానికి సంతోషం ఉంటుంది. అది కాకుండా 1,00,000 రూపాయలు పెట్టినప్పుడు ఒక 10,000 వచ్చింది అనుకో, లాసే కదా. అలాగే నేను 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టా, నాకు కనీసం ఒక 5,000 రూపాయలు రాలేదంటే లాసే కదండి. బాకీ ఎలాగే మిగిలిపోయింది, కొడలు పాడైపోతాయి. ఇట్టా ఈ కామన్ అండి. అంటే నాకే కాదు, మా చెరువులో యాడ్ చేసే వాళ్ళందరూ ఎదుర్కొనే సమస్య ఇదే. వలలు తెచ్చేస్తారు, 30,000, 40,000, 50,000 పెట్టి వలలు తెచ్చేస్తారు. బాగా ఆ చేపలు పడకుండా ఆగిపోతాయి. అప్పుడు అందరూ తిగిలి పడిపోతారు, లాస్ అయిపోయామే. ఇంకా బాకీలో వచ్చి ఇంటి మీదకి వచ్చి ఇంట్లోకి తాళాలు వేయటం, ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకెళ్ళిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కామన్గా. మళ్ళీ చేపలు పడ్డేటప్పుడైతే సంతోషంగా ఆ బాకీలన్నీ కట్టేసుకుంటారు, ఈ వలలు మిగిలిపోతాయి. కొంతమందికి ఎలాగవుతుందంటే ఆ తెచ్చిన వలలో పాడైపోతాయి, ఈ బాకీ అలాగే ఉండిపోద్ది. మళ్ళీ కొత్తగా బాకీ చేసి మళ్ళీ వలలు తెస్తారనమాట. అప్పుడు డబుల్ ఇలా ఉంటుందండి. మేము చేసే జాబే కదలే, అందరూ ఇప్పుడు చేసే ప్రతి ఒక్కరు జాబులు ఇలాగే ఉన్నాయి కదా. అందరికీ నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. ఇలాగా రోజు నేను బాధపడితే ఆ వ్యక్తి కొంచెం బ్యాడ్గా కామెంట్ చేసాడు, చాలా బాధ వేసింది. అరే ఏందబ్బా అని అనిపించింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చేపలు ఈ రోజైతే మనకి ఒక 250 రూపాయలకి అయితే ఈజీగా ఉంటాయి. ఒకవేళ వీటిని కానీ అమ్ముకుంటే ఈ 2 చేపలు వచ్చి 100 రూపాయలకి అయితే అమ్మొచ్చండి. ఇది ఒక 50 రూపాయలకి అమ్మొచ్చు. అప్పుడు మనకి ఉంటుంది ఒక 300, 350, 400 దాకా అయితే సంపాదించవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇదైతే బయలుదేరేస్తున్నాం. ఇది కొత్తగా నేను ఏదైనా తప్పుగా ఏదైనా మాట్లాడుంటే క్షమించండి. కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.